నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్తే గురుగారు. నమస్తే స్వప్న గారు. నమస్తే. ఇవాళ ఏం తీసుకొచ్చారు మన ప్రేక్షకుల కోసం? గురుగారు ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ గా అందరికి ఇంట్రెస్ట్ గా అనిపించేలాగా జనరల్ గా ఏంటంటే న్యూమరాలజీ అనంగానే మెయిన్ గా వచ్చేసి మనం బర్త్ చార్ట్ గురించి ఎక్కువ వింటూ ఉంటాము. ఆ బర్త్ చార్ట్ బట్టి ఏమేమి తెలుస్తాయి, అసలు బర్త్ చార్ట్ ఎలా వేసుకోవాలి, మొత్తం దాని గురించి క్లియర్ గా చెప్తారా? ఎస్ మేడం. ఆది అంతం అని అంటే దీంతోనే డీకోడ్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే. సో మంచి ప్రశ్న అడిగారు మీరు. బర్త్ చార్ట్ నేను చాలాసార్లు చెప్పాను మన ప్రేక్షకుల కోసం. నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే జనరల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ బర్త్ చార్ట్ వేసుకోవటం ఎలా 5 minutesలో వేసేసుకోవచ్చు. 5 minutes. జస్ట్ మీరు పెన్ పేపర్ తీసుకోండి, నేను కూడా బోర్డు తీసుకుంటాను. జనరల్గా చేసేస్తాను, 9 బాక్సులు వేసేయాలి. రైట్. సో మీ డేట్లో మళ్ళీ రిపీటెడ్ ఎట్లా అంటే మీకు డేట్లో 2 ఉంటాయి నెంబర్స్, మంత్లో 2 ఉంటాయి, ఇయర్లో 4 ఉంటాయి. వెరసి మనకి 8 నెంబర్లు మీ బర్త్ చార్ట్లో అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో ఏదైనా రిపీట్ అయింది అనుకోండి, ఒక నెంబర్ మిస్ అవుతూ ఉంటుంది, అంటే బాక్స్ మిస్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ 0లు వచ్చినాయి అనుకోండి, అక్కడ అసలు నెంబరే మిస్ అయిపోద్ది. ఓకే. సో కాబట్టి అక్కడే డెఫిసిట్ పడుతూ ఉంటుంది. సో నెంబర్లు అంటే మీ మీ బర్త్ డేట్ అంటే మీరు ఒకటి నెంబర్లు అనుకోకూడదు, అవి గ్రహాలు అనుకోవాలి. ఓకేనా? ఇట్స్ ఆర్ ప్లానెట్స్. ఒకటిగా మీరు 1 2 3 4 నెంబర్లే కదా అనుకోవద్దు. ఈ గ్రహాలు మీ జీవితంలోకి చొరబడ్డ గ్రహాలు. ఆ గ్రహాల స్థితి ఎలా ఉందంటే అంటారు కదా, గ్రహాల స్థితి ఎలా ఉంది నాది, ఆ స్థితిని తెలుసుకునే యంత్రం దీన్ని మనం బర్త్ చార్ట్ అంటారు. ఈ బర్త్ చార్ట్ని చాలా మంది ఇమాజినేషన్ చేయరు, కానీ మన జీవితాలలో ఎప్పటి నుంచో ఉంది. దీన్ని లక్ష్మీ యంత్రం అని కూడా అంటారు. దీన్నే మళ్ళీ ఇంకా కొంచెం అడ్వాన్స్గా పరిభాషలో దీన్ని సూర్య యంత్రం అని కూడా అంటారు. ఇంత మంచి రూపంలో మనకు అవైలబిలిటీ ఉంది, కానీ గ్రహించరు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి పండుగ వస్తుంది, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, అయ్యగారిని పిలుస్తారు, మా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోండి అని అంటారు. ఆయన వచ్చేసి ఇదే వేస్తాడు, చాలా మంది అబ్జర్వ్ చేయరు. అయితే మనం ఇక్కడ బోర్డు మీద వేస్తున్నాం, ఆయన భూమి మీద వేస్తాడు. వేసేసి అక్కడ కలశాలు 4 కలశాలు పెట్టేస్తాడు, దారాలు చుట్టేసేసి మధ్యలో మనకి పూజ సామాగ్రి పెట్టేసి పూజ చేసేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ బియ్యంతో వేసిన ముగ్గుల నుంచి ఆయన బియ్యం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇట్స్ అ ఫార్మాలిటీ. అయితే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడైనా చేయండి, మీకు అక్కడ 9 బాక్సులే ఉంటాయి. కామన్గా ఉండేది. దీన్నే మనం లక్ష్మీ యంత్రం అంటాం. దీన్నే చైనీస్ వాడు ఏం చేసిండు, లోషో గ్రేడ్ కింద కన్వర్ట్ చేశాడు. దీన్నే మనం లోషో గ్రేడ్ అంటారు. ఓకే. సో దీంట్లో మనకి యాజ్ యూజువల్గా 9 బాక్సెస్ ఉంటాయి. కొంచెం నేను పెద్దగానే వేస్తున్నాను చూడండి. 9 బాక్సెస్ ఉంటాయి. 5 minutesలో వేసుకోవచ్చు మీరు. 9 బాక్సులు క్రియేట్ చేయండి. ఈ 9 బాక్సులు ఏంటంటే ఈ బాక్సులు కావు, స్లాట్స్. అంటే వీటిని గ్రహాలు నివసించే ప్లేస్, ఇల్లు అనొచ్చు, గ్రహాల యొక్క ఇల్లు. ఓకే. సో ఇక్కడ మనకి 4వ నెంబర్ ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఇది ఒక బలరేఖ అంటారు దీన్ని. రైట్. ఇది మైండ్ఫుల్ బలరేఖ. ఈ నెంబర్లు ఎవరికైతే ఉంటాయో వీళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. రైట్. ఇక్కడ మనకి 3 ఉంటుంది, ఇక్కడ మనకి 5 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. ఇది మనకి హృదయానికి సంబంధించి హృదయ స్పందన రేఖ అంటారు. తర్వాత ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. దీన్ని మనం ప్రాక్టికల్ లైన్ అంటాం, దీన్ని డైమండ్ లైన్ కూడా అంటారు. ఈ లైన్ ఎవరి జీవితంలో అయినా ఉంది అని అంటే వీళ్ళు కంపల్సరీ కరోడ్పతులు. 816. ఎందుకంటే శనీశ్వరుడు ప్రాక్టికల్ నేర్పుతాడు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటని. ఒకటి గ్రోత్ని చూపిస్తుంది, నీ లైఫ్ని ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్గ్రేడింగ్ చూపిస్తూ ఉంటుంది. 6వ నెంబర్ ఉంది, డబ్బులు వచ్చేస్తా ఉంటాయి. మీరు ఏ డేట్లో జన్మించిన వాళ్ళు కాకపోవచ్చు, మీరు ఏ డేట్లో అయినా ఉండండి, ఆర్డ్ సిరీస్లో నార్మల్ సిరీస్లో ఉండండి, డబ్బులు మాత్రం వస్తాయి మీకు. ఎందుకంటే దీన్ని మనం ఇంతమంది చాలామంది దీన్ని ప్రాక్టికల్ లైన్ అన్నారు, కానీ ఇప్పుడు డైమండ్ లైన్ అంటున్నాం. ఇది ఉంటే చాలా ప్రామాణికలు ఉన్నాయి మన దగ్గర. నాకు కూడా ఉంది లైన్, డైమండ్ కరోడ్పతి. దట్స్ ఇట్. ఓకే. రైట్. ఈ జన్మకుండలి రిపోర్ట్లో దీన్నే బర్త్ చార్ట్ అంటాం మేడం. దీంట్లో మనకి 8 బలరేఖలు అవైలబుల్ ఉంటాయి. చూసుకోండి ఒకసారి. ఇలా నిలువుగా ఉంటుంది 4 3 8. ఈ ఒక్క లైన్ లేకపోతే మాత్రం ప్రాక్టికల్గా మీరు పొలిటికల్ కాలేరు, పొలిటికల్ లీడర్ కాలేరు. ఇది నేను చాలామంది ఒక లీడర్ లాస్ట్ టైం నాకు నిజామాబాద్ జిల్లా నుంచి ఇది లేదు వద్దని చెప్తే కూడా ఆయన ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ కన్క్లూడ్ అయ్యండి, నిజమే సార్ మీరు చెప్పిందని. సో ఈ లైన్ లేకపోతే మీరు ప్రాక్టికల్లో పొలిటికల్లో రాణించలేరు. ఓకే. 951 దీన్ని 159 కూడా అంటారు. ఇది దృఢ సంకల్ప రేఖ. ఇది ఉంటే మీరు టాప్. ఏ నెంబర్లు లేకపోయినా పర్వాలే, ఈ 3 నెంబర్లు ఉంటే మీరు అనుకునే జిద్దిగాలు ఉంటారు అనమాట. వీళ్ళు ఇదేంద్ర జగముండి అంటారు చూసారా, అలా ఉంటారు. వీళ్ళు పడుకొని నిద్రపోతున్నట్టు ఉంటారు, సడన్గా ఏదో గుర్తొస్తానికి లేచి పట్టుబడతాడు, వీళ్ళు పట్టుబట్టంటే వదిలిపెట్టాడు. ఇక కంపల్సరీ సాధించే తీరుతారు. అంటే ఈ ఒక్కొక్క బలరేఖ మీకు ఒక్కొక్క క్వాలిటీని చూపిస్తుంది.
సో ఇలా చూడండి, నిలువుగా 3 ఉంటాయి, సో అడ్డంగా 3 ఉంటాయి. ఓకే, తర్వాత వర్టికల్గా కూడా ఉంటాయి. ఇది వర్టికల్ లేక 4 by 6, తర్వాత ఇది వర్టికల్ లేక మీకు 2 5 8. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇట్లా మనకి 8 బలరేఖలు అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ మన జీవన పరిమాణానికి సంబంధించిన విశదీకరణ చేసే రేఖలని అర్థం. వీటిని బలరేఖలు అంటారు. బలరేఖలు. ఇది ఉంటే బలం, లేకపోతే బలహీనం. దట్స్ ఇట్. ఏది ఉందో ఏది లేదో తెలుసుకోవాలంటే బర్త్ చార్ట్ వేసుకోవాలి. రైట్. సో మీ దగ్గర ఏ నెంబర్లు ఉన్నాయో వేసుకొని, ఏ నెంబర్లో డెబ్సిట్ అయిందో చూసుకొని, ఆ డెబ్సిట్ అయిన నెంబర్ని రియాక్టివేషన్ ఎలా చేసుకునే దాంట్లో మా సాయం తీసుకోవచ్చు. అప్పుడు అది మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని మనం రకరకాల పద్ధతులు ఇస్తాం. వేరే వేరే రకాల పద్ధతుల్లో మీకు మీ బర్త్ చార్ట్లో మీ నెంబర్లోనే ఇచ్చేస్తాం, యాక్టివేట్ చేస్తాం. సో ఈ బర్త్ చార్ట్ ఏం చూపిస్తుందంటే మీకు ఏ బలరేఖ మిస్ అయింది, ఆ బలరేఖ లేకపోవటం వలన మీరు బలంగా లేరు. కాబట్టి ఆ బలాన్ని మీరు సమృద్ధిగా పట్టుకోండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి అని చెప్తుంది. చాలా మందికి 3-4 నెంబర్లు మిస్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం దాన్ని వేరే పద్ధతిలో అవన్నీ కూడా యాక్టివేట్ చేయాలి. లేదంటే మీ జీవనశైలి పడుకొని ఉంటుంది, అట్లా సచ్చిన పాము లెక్క ఉంటుంది, కదలరు, మెదలరు, అలాగే సైడ్లో పడిపోయి ఉంటారు. డబ్బులు రావు మీ దగ్గరికి, గ్రోత్ ఉండదు, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది, గ్రోత్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంది అసలు ఏం జరిగింది అనుకుంటా ఉంటారు. తర్వాత కొంతమంది ఇంకో ప్రశ్న వేస్తూ ఉంటారు, లాస్ట్ 10 years నుంచి చాలా బాగున్నా సార్, అసలు ఇప్పుడే నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ నెంబర్ యొక్క క్వాలిటీ యాక్టివేషన్ అప్పుడు స్టార్ట్ అయింది మీకు. రైట్. ఇప్పుడు బండి నడిపిస్తున్నారు, మీరు బాగానే పోతున్నారు, స్పీడు, లీటర్ పెట్రోల్ ఉంది. సో 50 కిలోమీటర్ దాటిపోయినా ఏమైంది, ఆగిపోతుంది. అంటే పెట్రోల్ లేదనే విషయం బండికి అప్పుడు తెలిసింది, అందుకే ఆగింది అది. సో ఇప్పుడు మీ జీవనం కూడా ఏదో నెంబర్ ఉంది, నడిచారు అప్పటిదాకా, ఏ నెంబర్ లేదో దాని పరిస్థితి అప్పుడు వచ్చింది, ఆగిపోతారు. ఓకే, దాన్ని ఏం చేయాలి, మళ్ళీ రీఫిల్ చేయాలి, పెట్రోల్ మళ్ళీ పోసుకోవాలి, పోసుకుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు స్పీడ్గా. ఓకే, సో ఈ నెంబర్స్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో మీకు 4 5 6, 2 5 8, 1 5 9 ఏ క్వాలిటీ దాందే, ఏ క్వాలిటీ దాంది. 2 7 6 ఉంది, దీన్ని వెంటనే నిర్ణయాలు తీసుకునే రేఖ అంటారు దీన్ని. అంటే ఏదైనా మీకు అవకాశం వస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మీ పక్కన చాలా మంది ఉంటారు, దాన్ని ఎమ్మటే గ్రాప్ చేసేసుకుంటారు, గ్రాప్ చేసుకుని వాళ్ళు దూసుకుపోతారు. కానీ మీరు మాత్రం ఆలోచిస్తూ టైం అయిపోతుంది. అబ్బా అది తీసుకుంటే బాగుండరా అని అనుకుంటాడు అప్పుడు, కానీ సమయం అయిపోతుంది. దాన్నే మనం నిర్ణయం వెంటనే, అంటే నిర్ణయం వెంటనే తీసుకోవడానికి కూడా 2 7 6 అనే ఒక బలరేఖ మీ దాంట్లో ఉండాలి మీ జీవితంలో. ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటా అంటారు. ఇది కంప్లీట్ లో షుగర్. ఇది కంప్లీట్ లో షుగర్. 8 బలరేఖలు మీ జీవితం మొత్తం ఈ బలరేఖలనే నిక్షిప్తమై ఉంటుంది. దీని ఏ రేఖలు మీకు ఉన్నాయో తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారో అర్థమైపోతుంది, దాదాపు అర్థమైపోతుంది. ఓకే, చాలా మంది మమ్మీగా కూర్చొని ఉంటారు, అంటే వాళ్ళకి 492 లేదు అని అర్థం, బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు అని అర్థం. 492 అనే మొట్టమొదటి బలరేఖ ఏదైతే ఉందో అది మీకు లేదనుకోండి మీ జన్మకుండల రిపోర్ట్లో, సో మీకు అది పని చేయదు. ఇక మీరు ఏ నెంబర్లో జన్మించరు కాక, మీరు ఏ డేట్లో జన్మించరు కాక, ఆ రేఖ లేకపోతే మీరు ఎక్కడో పడిపోయినట్టు ఉంటారు. ధైర్యం ఉండదు, ప్రేమానురాగాలు ఉండవు, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, మైండ్ కూడా పనిచేయదు సరిగా, మందు కొడిగా ఉంటారు. ఓకే, సో అలాంటి. ఇప్పుడు 3 5 7 లేదు, హృదయ స్పందన రేఖ. ఎవరో యాక్సిడెంట్ అయిపోయింది, అరే అని ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఒక నిలబడి చూస్తూ ఉంటాడు, జరిగిందా అని చూస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకి హృదయం స్పందించే జ్ఞానం లేదు, అంటే ఈ నెంబర్స్ లేవు వాడికి. నెంబర్స్ ఉంటే జరుగుతుంది, నెంబర్స్ లేకపోతే ఏమీ జరగదు. ఎస్, దట్ ఈజ్. ఇప్పుడు 8వ నెంబర్ లేదనుకోండి, చాలా మంది భయపడతారు. 8వ నెంబరు అమ్మో అది ఇది శనీశ్వరుడు అధిపతి అలా ఇలా అని అంటారు. కానీ 8 1 6 ఉన్న వాళ్ళని చూడండి, దూసుకుపోతూ ఉంటారు. ఎందుకంటే 8 అంటే ప్రాక్టికల్ అన్నీ నేర్పించేస్తుంది. ఇక్కడ అన్నీ నేర్పబడను. 8 17 26 మీరు చూడండి కావాలంటే, 8 17 26 అన్ని డక్క ముక్కలు తిని ఉంటాడు మేడం. లైక్ నేను కూడా 8వ నెంబరే, అన్ని డక్క ముక్కలు, మంచి చెడు సంబంధాలు, బంధాలు, భావ్యాలు, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్. తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ సూపర్గా ఉంటుంది. డబ్బులు రావటం కాదు, వాటి ప్లానింగ్ చేయడం కూడా తెలవాలి. ఇప్పుడు 6వ నెంబర్ ఉంటే డబ్బులు వస్తాయి, ఏం ప్రయోజనం? సో ప్లానింగ్ లేకపోతే, అందుకే 6వ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు 6 15 24 జన్మించిన వాళ్ళు కూడా చాలా ట్రబుల్ పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఆపరేటింగ్ కుదరదు, ఏదో ఒక వ్యసనంలో ఇరుక్కపోయి ఉంటారు, ఏదో కొత్త కొత్త అలవాట్లు అవుతూ ఉంటాయి, అక్కడ ఇరుక్కపోయి వీళ్ళ జీవితం నాశనం అయిపోతుంది.
అలా కాకుండా మీకు ఒక ప్రాక్టికల్ అనేది ఉంటే దూసుకుపోవచ్చు అనమాట. సో ఈ బర్త్ చార్ట్లో చాలా అద్భుతమైన సమాచారం ఉంటుంది. దాన్నే మనం జన్మకుండల రిపోర్ట్లో ఇస్తున్నాం మేడం. ఇక్కడ జన్మకుండల రిపోర్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో దీంట్లో కూడా మీకు ఇక్కడ బర్త్ చార్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ 9 బాక్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వేసేసి ఏ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ని డీకోడ్ చేసి ఇస్తాము. ఏ నెంబర్ మిస్ అవుతుందో ఆ నెంబర్ని ఎలా రియాక్టివేట్ చేయాలో కూడా చెప్తాం కాల్ చేసి. అప్పుడు దాన్ని మీరు తీసుకోవచ్చు. దీంట్లో మీకు లక్కీ నెంబర్స్ వస్తాయి, శత్రు నెంబర్స్ వస్తాయి, లక్కీ కలర్స్ వస్తాయి, లక్కీ దిశ వస్తుంది, లక్కీ మ్యారేజ్ డేట్ కూడా వస్తుంది. మీరు చేసుకున్న వస్తుంది, చేసుకోపోయినా అంటే పిల్లలకు పనికి వస్తుంది మీ పిల్లలకి. తర్వాత మీకు లక్కీ దిశ, పొద్దుగా మార్నింగ్ లేవగానే ఒక దిశకు మనం కొన్ని స్టెప్స్ వేయాలి. మన లక్కీ దిశ అంటారు దాన్ని. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ కావాలి అది ఖచ్చితంగా. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. సంథింగ్ ఐ చేంజ్ ఇట్, సంథింగ్ విల్ బి పాజిటివ్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ అనేది వస్తూ ఉంటుంది మీకు. ఆటోమేటిక్గా మీరు అది నేర్పుతారు దానికి, అది మీకు అలాగే పాజిటివ్ వైబ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దూసుకుపోవచ్చు మీకు. ఓకేనా? తర్వాత లక్కీ డే ఉంటుంది. సండే, మండే, ట్యూస్డే, వెనస్డేలో మీ డే అయింది అసలు. ఆ డే కూడా మీరు పట్టుకోవాలి. పట్టుకోకపోతే కష్టమైంది. సో అప్పుడప్పుడు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పనులు చేసుకోవాలి. లక్కీ సెల్ నెంబర్స్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ ఏటీఎం పిన్ నెంబర్. ఇది ప్రైవసీ, మనం బయటికి చెప్పాం, వాళ్ళకి మాత్రం వివరిస్తాం. లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ జెమ్ స్టోన్ కూడా చెప్తాం. మీరు ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఏ స్టోన్ పెట్టుకుంటే మీకు వైబ్రేటెడ్గా ఉంటుంది. దాంతోపాటు నేమ్ చేంజ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తాం. ఎన్నిసార్లు మీ పేరు రాయాలి, ఎలా రాయాలి, ఏ ఇంకుతో రాయాలి, ఏ కలర్ పేపర్ మీద రాయాలి, ఇవన్నీ కూడా వైబ్రేటెడ్ చేస్తాయి. అంటే ఆజమాషి కాదు, ఇట్లా న్యూమరాలజీ అనగానే ఆ న్యూమరాలజీ అనుకోవద్దు. దీంట్లో చాలా శాస్త్రం నిగూఢమే ఉంది కాబట్టి దీని అందుకే రహస్య శాస్త్రం అంటారు. దీన్ని అన్ని రహస్యాలే ఉంటాయి, అన్నీ తెలుసుకోవాలి. మీకు తెలవని విషయాలు చాలా ఉంటాయి దీంట్లో. ఓకే, సో మీరు బర్త్ చార్ట్ ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఏమైనా అసిస్టెంట్ కావాలంటే కూడా మీరు కింద మాకు రోల్ అవుతున్న నెంబర్కి కాల్ బ్యాక్ చేయొచ్చు. సో వీ కెన్ గివ్ ఏ గుడ్ సజెషన్. చూసారు కదండి, గురుగారు మనకి యోషో గ్రిడ్ గురించి అలాగే మన బర్త్ చార్ట్ గురించి చాలా క్లియర్గా చెప్పారు కదా. సో మీకు డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పించుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ.